నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. పేరెంట్స్ అయినా సరే పిల్లలకైనా సరే అంటే ఇప్పుడు డిగ్రీ ఫినిష్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు చాలామంది. వాళ్ళకి ఏంటంటే కెరీర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చూస్ చేసుకునేటప్పుడే పిల్లలు ఎడ్యుకేషన్ అయిపోయిందనంటే ఓకే మేము రిలాక్స్ అన్న పాయింట్లోకి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాదు, కెరీర్ స్టార్ట్ అయ్యేదే అప్పటి నుంచి అనేటువంటి విషయం చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. అంటే అది నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఎలా ప్లాన్ చేసుకోవాలి కెరీర్ని? సో గ్రాడ్యుయేషన్ వరకు 10th ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ చేసేటప్పుడు ప్రతిసారి పేరెంట్ కానీ టీచర్ కానీ ఈ ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. అవును, 10th ఇంపార్టెంట్, ఇది ఒక్కటి బాగా చదువు, ఇంటర్ ఇంపార్టెంట్ బాగా చదువు, గ్రాడ్యుయేషన్ బాగా చదువు అని అంటారు. యాజ్ ఎ టీచర్గా ఇవన్నీ క్రాస్ చేసి వచ్చిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఇవన్నీ ప్రోమోసే. యాక్చువల్ మూవ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి మనం సంపాదించినటువంటి సర్టిఫికెట్స్ కేవలం మనం ఇది పూర్తి చేశాము అని ప్రూవ్ చేసుకోవటానికి మాత్రమే తప్ప ఉద్యోగం తెచ్చుకోవటానికి మన సర్టిఫికెట్ చూడగానే ఎవరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేవు. యూ మే బీ 10 pointer ఇన్ 10th class, 99 percentile ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేషన్. బట్ ఎవరికైనా సరే ఉద్యోగం రావాలి అని అంటే కంపల్సరిగా ఇప్పుడు మీరు టెస్ట్ రాయాలి. ఇప్పటి వరకు మీరు రాసినవన్నీ అకాడమిక్ ఎగ్జామ్స్ ఒక సర్టిఫికెట్ కోసం. ఇప్పుడు మీరు రాయబోతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇది మీ లైఫ్ కోసం. సర్టిఫికెట్ కోసం ఇప్పటి వరకు కష్టపడ్డాం, లైఫ్ కోసం ఇప్పుడు మొదలవుతుంది రేస్. ఎంజాయ్ చేసి రిజల్ట్ వచ్చి సమ్మర్ అయిపోయిన తర్వాత లేదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అని అనుకున్నట్లయితే మీరు మీ సక్సెస్ని వెనక్కి పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. మీకు గ్రాడ్యుయేషన్లో నాగరాజ్ గారు ఒక 1000 మంది స్టూడెంట్స్ మ్యాథ్స్ ఎగ్జామ్లో 100 మార్క్స్కి తగ్గట్టుగా పెర్ఫామ్ చేసినట్లయితే, పేపర్ మీద రాసినట్లయితే 1000 మందికి 100 out of 100 మార్క్స్ వస్తాయి. థియరీ ఎగ్జామ్ కాబట్టి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ 1 పోస్ట్ ఒక్క పర్సన్కి మాత్రమే ఇవ్వగలరు. సో మనకు కావాలి అని అంటే మిగిలిన వాళ్ళని మనం వెనక్కి నెట్టాలి, వాళ్ళందరినీ దాటి మనం ముందుకు రావాలి. అవును. సో ఇట్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇక్కడ ఎవ్రీ డే మ్యాటర్స్, ఫర్ దట్ మ్యాటర్ ఎవ్రీ సెకండ్ ఆల్సో మ్యాటర్స్. ఎవ్రీ డే అనేది ప్రిపరేషన్లో మ్యాటర్స్. మీరు ఎగ్జామ్ రాస్తూ ఉన్న టైంలో ఎవ్రీ సెకండ్ మ్యాటర్స్. సో ఇప్పుడు ఎంజాయ్ చేసే టైం కాదండి. ఎంజాయ్ చేసేయాల్సింది ఆల్రెడీ చేసాం. మళ్ళీ ఎంజాయ్ చేయాలి అని అంటే రిటైర్మెంట్ తర్వాత చేసుకోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత మనం చేసేది ఎంజాయ్మెంటే. గ్రాడ్యుయేషన్ తర్వాత నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, ప్రతిరోజు మీ ఎబిలిటీకి తగ్గట్టుగా మీరు పనిచేశారా? నా గ్రాడ్యుయేషన్ వరకు నేనైతే చేయలేదు. 90% నేను ఎంజాయ్ చేశాను. ఎగ్జామ్కి ముందు ఒక 1 week ముందో లేకపోతే ఒక 10 days ముందో, మహా అయితే ఒక 15 రోజుల ముందో నేను నిజంగా కష్టపడి చదివాను. బట్ మిగిలిందంతా నేను చేసిన ఎంజాయ్మెంటే. సో ఇప్పుడు మనం లైఫ్ కోసం ఫైట్ చేస్తున్నాం కాబట్టి టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు. సో వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్, మిగిలిన వాళ్ళని దాటి మనం ముందుకు వెళ్ళాలి. మన ప్రిపరేషన్లో కానీ, మన స్ట్రాటజీలో కానీ, క్వశ్చన్కి ఆన్సర్ వచ్చే విధానంలో మనం ఎంచుకునేటటువంటి మెథడ్లో కానీ, మన షార్ట్కట్లో కానీ అందరికంటే మనం డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్గా ఉంటేనే మనల్ని వాళ్ళని దాటి ముందుకు వెళ్ళగలం. సో ఇందులో ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ రావచ్చు, రాకపోవటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మీ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే 10th class, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అన్ని ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్లు చూసి ఉండొచ్చు మీరు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓన్లీ 4 to 5% పీపుల్ సీ ద సక్సెస్. అవును సార్. 95 to 96% సీ ద ఫెయిల్యూర్. కాబట్టి మీకు ఫెయిల్యూర్స్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఫెయిల్యూర్ చూసిన వెంటనే డిమోటివేట్ అవ్వటం కాదు, అందులో నుంచి ఒక లెసన్ నేర్చుకోవాలి. మనం దేనివల్ల ఫెయిల్ అయ్యాం, దాన్ని ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళాలి. సో కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి కావాల్సినటువంటిది ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఇట్లాంటి క్రూషియల్ టైంలో మనం ఉన్నప్పుడు ఇంటి దగ్గర కూర్చొని సమ్మర్లో వేడిగా ఉందనో, లేకపోతే రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేద్దామనో, నోటిఫికేషన్ వస్తుందో రాదో అనే దానికంటే టైం ఉన్నప్పుడు వచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని అంటాం. 0.01 మార్క్ తోటి ఉద్యోగాలు పోతున్నటువంటి ప్రపంచంలో ఉన్నాం మనం.
ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ అనే రోజులు ఎప్పుడో పోయినాయి నాగరాజ్ గారు. ఒక 10 సంవత్సరాల క్రితం వీ యూస్ టు సే దట్ ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవ్రీ 0.01 మార్క్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇట్లాంటి టైట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంకొక పక్కన నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఆపర్చునిటీస్ ఆర్ మోర్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలానే ఉంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, అండ్ పబ్లిక్ సెక్టర్స్ నుంచి కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. నోటిఫికేషన్స్ గ్యారంటీగా కనపడుతూ ఉన్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్ ఒక సర్టిఫికేట్ కోసమే మనం సంవత్సరం అంతా చదివామే. మరి ఇప్పుడు మనం లైఫ్ కోసం కదా చదువుతుంది. మనకు ఉద్యోగం వచ్చింది అని అంటే నీకు ఉద్యోగం వచ్చినట్టు కాదు, నీ ఫ్యామిలీకి నువ్వు ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడుతున్నావు ఇప్పుడు. అట్ ద సేమ్ టైం పాత రోజుల్లో మనకి ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ అనుకున్నా, లేకపోతే పబ్లిక్ సెక్టర్ ఎగ్జామ్ అయితే పోస్టులు అమ్మేసుకుంటున్నారు, లేకపోతే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోతుంది, మాస్ కాపీ జరిగిపోతుంది. ఇట్లాంటివన్నీ పాత రోజుల్లో ఉన్నాయి నాగరాజ్ గారు. ఇవాళ మనం నడుస్తున్నది టెక్నాలజీ మీద. ఎవ్రీ ఎగ్జామ్ ఈజ్ ఆన్లైన్ ఎగ్జామ్. ఒక్క సెకండ్ ముందు కూడా క్వశ్చన్ పేపర్ ప్రపంచంలో ఎవరు చూడలేరు. ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ సెకండ్ మీరు క్వశ్చన్ చూడలేరు, మీరే కాదు ఎవరు చూడలేరు. సో ఎగ్జామినేషన్ ప్రాసెస్ చాలా టఫ్గా జరుగుతుంది. ప్రాసెస్ గురించి చెప్తున్నాను. మాస్ కాపీయింగ్ చేయటానికి కానీ, క్వశ్చన్ పేపర్ లీక్ చేయడానికి కానీ టెక్నాలజీ వాడుతున్నంత వరకు ఛాన్సే లేదు. మీరు పేపర్ మీద ఓఎంఆర్ షీట్ మీద బబ్లింగ్ చేసే సిస్టంలో అయితే ఎక్కడో చోట లూప్ హోల్ ఉంటుంది. ఎక్కడో చోట క్వశ్చన్ పేపర్ ప్రింట్ అయ్యే దగ్గర, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్లోనో, లేకపోతే ఓఎంఆర్ ఇక్కడి నుంచి సెంటర్ నుంచి కరెక్షన్కి వెళ్ళే దారిలోనో ఎక్కడో చోట మేనేజ్ చేయొచ్చు. బట్ ఆన్లైన్ ఎగ్జామ్స్లో మీరు ఎటువంటి నెగిటివ్ థాట్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా క్రిస్టల్ క్లియర్గా ఎర్రర్ అనేది లేకుండా చాలా బాగా జరుగుతున్నాయి ఎగ్జామ్స్. చెప్పిన టైంకి రిజల్ట్ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి మార్కెట్ ప్రకారము ఎస్ఎస్సి ఇయర్ క్యాలెండర్ ఇస్తుంది, ఐబీపీఎస్ ఇస్తుంది, రైల్వే ఇస్తుంది. బట్ ఎస్ఎస్సి కానీ ఐబీపీఎస్ కానీ వీరు ఇచ్చేటటువంటి క్యాలెండర్లో నోటిఫికేషన్ ఏ రోజు ఇస్తాము, ఎగ్జామ్ ఏ రోజు పెడతాము, ఫైనల్ రిజల్ట్ ఏ రోజు ఇస్తాము, డేట్తో సహా చెప్తున్నారు. అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. సో ఇంత గ్యారంటీగా మనకి కళ్ళకు కనపడుతున్నట్లు ఫ్యూచర్ కనపడుతుంటే ఇంకా ఎంజాయ్మెంట్ అనే దాంతో ఇంటి దగ్గర ఉండటం ఎంతవరకు కరెక్ట్? పేరెంట్స్ మీరైనా ఆలోచించండి. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డారు, మీ పిల్లలతోటి ఎంత కష్టం చేయించారు, ఇది పేరెంట్ ఆలోచించుకోవాలి. ఎంతకాలం మీరు పిల్లల్ని పోషించాలి. స్టూడెంట్ కూడా ఇప్పటి వరకు పేరెంట్స్ కష్టపడ్డారే, మరి పేరెంట్స్ని బాగా చూసుకునేది నువ్వే కదా. ఇప్పుడు నువ్వేం చేయాలి? యాజ్ ఎ చైల్డ్, అది బాయ్ చైల్డ్ అవ్వచ్చు, లేకపోతే గర్ల్ చైల్డ్ అవ్వచ్చు, ఒక్కటి మనసులో పెట్టుకోండి. 20 సంవత్సరాలుగా లేదా 21 సంవత్సరాలుగా మీ పేరెంట్స్ మిమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకున్నారు. ఇక్కడి నుంచి మీరు ఒక 20 లేదా 21 సంవత్సరాలు అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి అని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకోండి. మీరు ఏమీ చేయొద్దు. మిమ్మల్ని ఎన్ని రోజులు బాగా చూసుకున్నారో అన్ని రోజులు తిరిగి బాగా చూసుకోవాలి అని అనుకోండి. అంటే మరి మీకు చేతి నిండా డబ్బు ఉండాలి కదా. చేతి నిండా డబ్బు ఉండాలి అంటే ఊరికే ఎలా వస్తుంది? ఒక ఎగ్జామ్ రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ చూసి ఒక మంచి లైఫ్ ఉండి ఒక మంచి శాలరీ వస్తుంటే పేరెంట్స్ని బాగా చూసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ ఇయర్ 2026లో రావాల్సినటువంటి ఉద్యోగం 2027లో వస్తే మీ పేరెంట్స్ని బాగా చూసుకునే టైం ఏదైతే ఉందో అందులో 1 year తగ్గిపోయిందిగా. ఈ ఇయర్లో బాగా ఉద్యోగం వచ్చినట్లయితే ఇవాల్టి నుంచి ఈ రోజు నుంచే పేరెంట్స్ని బాగా చూసుకోవచ్చు. నేను ఎంజాయ్మెంట్ అనుకొని నేను గ్యాప్ తీసుకొని నేను ప్రిపరేషన్ తర్వాత స్టార్ట్ చేస్తే నాకు ఈ ఇయర్ ఇవాల్టి రావాల్సినటువంటి ఉద్యోగం నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ అయితే నేను నా పేరెంట్స్ని బాగా చూసుకునే టైంలో 1 year ప్రీషియస్ టైం పోయింది కదా నాకు. అవును. సో ఇదొకటి స్టూడెంట్ ఆలోచించుకోవాలి. ఆపర్చునిటీస్ ఆర్ దేర్. క్రిస్టల్ క్లియర్గా ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా బాగున్నాయి, జీతాలు కూడా బాగున్నాయి. ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎగ్జామ్కి ఏం కావాలి, మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, మనం ఏ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి, మాక్ టెస్ట్లు ఎన్ని రాయాలి, ప్రతి ఎగ్జామ్లో ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్ ఎలా తీసుకోవాలి, మనకి తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంది, వారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి, దీని మీద ఫోకస్ పెట్టినట్లయితే కనుక
మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం ఉంది అని అంటే ఫ్యామిలీ అంతా బాగుంటుంది. ఎస్. నాగరాజు గారు, ప్రతిరోజు మన మనిషికి కావాల్సింది 3 పూట్ల భోజనం. అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు. ఇంకా ఎందుకు ప్రయత్నిస్తున్నాం? ఇంకా ఎందుకు పని చేస్తున్నాం? 40లోనూ పని చేస్తున్నాం, 50లోనూ పని చేస్తున్నాం, 60లోనూ పని చేస్తాము. ఎందుకు చేస్తున్నాము? ఇంప్రూవ్మెంట్ కోసం. బట్టలు బ్రాండ్ మారటం, తినే ఫుడ్ క్వాలిటీ మారటం, ఉండే ఇల్లు సైజు పెరగటం, మనం ట్రావెల్ చేసేటటువంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మారటం. అంటే బస్సులో వెళ్ళేవాళ్ళు, ట్రైన్స్లో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళేవాళ్ళు ఓన్ వెహికల్ కావాలి అని అనుకోవటం. 2 వీలర్ తర్వాత 4 వీలర్లో కూడా ఫస్ట్ చిన్న కారు, తర్వాత బారుగా ఉండే కారు, తర్వాత ఎత్తుగా ఉండే కారు. ఇలా ఇంప్రూవ్మెంట్ కోసమే కదా మనం చేస్తుంది. సో ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు చేస్తూ ఉండాలి అని అంటే మన కార్ డోర్స్ వర్టికల్గా లేసేంత వరకు మనం ప్రయత్నించాలి. ఎస్. సో ప్రతిరోజు మనం ఇంప్రూవ్మెంటే చూసుకుంటున్నాం. మన పేరెంట్స్ మనకు ఒక మంచి లైఫ్ ఇచ్చారు, ఇంతకంటే బెటర్ లైఫ్ పేరెంట్స్కి ఇద్దాం అని మైండ్లో పెట్టుకొని వర్క్ చేయటం మొదలు పెడితే టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు టైం వేస్ట్ చేశారా? మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అని అంటే మీ సక్సెస్ని మీరే పోస్ట్పోన్ చేస్తున్నారు. ట్రూ. కాబట్టి గ్రాడ్యుయేషన్ అయిపోయిందా? నేనైతే గ్రాడ్యుయేషన్తో పాటుగా ప్రిపేర్ అవ్వమని చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అని అనుకుంటే గతః అయిపోయింది, వదిలేసేయండి. ఇప్పటి నుంచి చేయండి, చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్కిను పేరెంట్స్కి అర్థం అవ్వాల్సినటువంటి వీడియో సార్, చాలా డీటెయిల్గా చెప్పారు. ఒకప్పుడు అంటే చాలా టఫ్ ఉండేది ఏదన్నా సరే, బట్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ప్రాసెస్ టఫ్ ఏమో కానీ బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా దానికి తగ్గట్టే. అండ్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, స్టూడెంట్ ఎప్పటిలోపు జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉందని డేట్లతో సహా ఇచ్చేస్తున్నారు, ఐబీపీఎస్ క్యాలెండర్ను ఎస్ఎస్సి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. నిజంగానే ఆ డేట్లతో సహా తెలిసిపోయేంత ఉంది. ఒకప్పుడు అంటే మనకి ఇన్ఫో ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా తెలియదు. మీరు చెప్తుంటే ఆ ప్యాటర్న్ నాకు అర్థమవుతుంది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.